ఈ రోజు మా అత్తయ్య గారు ఎండకు వెళ్లి మరి ఈ చిన్న కుండలు తీసుకొచ్చారు. ఈ కుండలు రెండు నాకు కాదులేండి, ఒకటి నాకు మరొకటి మా చెల్లికన్నమాట. మా అత్తయ్య గారు ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంట్లోకి ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. మళ్ళీ అది ఇద్దరికీ తీసుకొస్తారు, ఇద్దరికీ తెస్తారు. ఓకే, బట్ ఇద్దరికీ సమానంగా తీసుకురావాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఆ డౌట్ రాకూడదు కదండి. అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను. మేము మా ఇంట్లో 6 మెంబర్స్ ఉంటాము. నేను, మా వారు, 2 పిల్లలు, మా అత్తయ్య గారు, మావయ్య గారు అనమాట. అందుకని మాకు పెద్ద కుండ. మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా చెల్లి, మా మరిది, 2 పిల్లలు ఉంటారు. 4 మెంబర్స్ కాబట్టి వాళ్ళకి చిన్న కుండ అండి. భలే తెచ్చారు కదండి మా అత్తయ్య గారు. ఇంతకీ ఈ కుండ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. తెచ్చారు, బాగుంది, బట్ అలానే వాడుకోలేం కదండి. సో సీజనింగ్ కూడా చూపిస్తున్నాను. తెచ్చిన రోజు మాత్రం ఇలా నీరు పోసుకొని నైట్ అంతా ఉంచుకుంటానండి. అప్పుడు అది కారుతుందో లేదో అనేది తెలిసిద్ది. ఈ కుండను మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఈ టబ్లో పెట్టుకున్నాను. ఇలా ఓవర్ నైట్ ఉంచుకొని తెల్లారి క్లీన్ చేసుకోవాలి. నిమ్మ చెక్కతో ఉప్పుతో క్లీన్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర నిమ్మ చెక్క లేదండి. మేము ఒకేసారి నిమ్మకాయ జ్యూస్ సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. సో అందుకని నిమ్మకాయ జ్యూస్, ఉప్పు వేసుకొని ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ స్క్రబ్బర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఈ వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ కుండకు మొత్తం ఆయిల్ రాసి ఒక రోజంతా ఉంచి తర్వాత వాడుకుంటానండి. ఇంతకీ మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారా? ఇలా కాకుండా మరో విధంగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలిస్తే మీ ఒపీనియన్ నాకు కూడా తప్పకుండా షేర్ చేయండి. కష్టపడి కుండ పట్టుకొస్తే దానిలో మంచి ఫుడ్ వండకపోతే ఎలా అండి? అందుకే ఈ కుండలో చేసుకునే ఒక సూపర్ ఫుడ్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఫుడ్ అంటే మా వారికి చాలా ఇష్టం, అలానే మా చిన్న పాపకి కూడా ఇష్టం అండి. ఎందుకంటారా? ఇందులో ఉల్లిపాయలు ఉంటాయని. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. నేను ఇంట్లో పెరుగన్నాన్ని ఎలా తోడు పెట్టుకుంటాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. చల్లార్చిన అన్నాన్ని ఈ కుండలో వేసుకొని తర్వాత గోరువెచ్చని పాలు పోసుకుంటాను. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకుంటానండి. ఇక పంటి కింద కరకరలాడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసుకొని ఇలా తోడు పెట్టుకుంటాను. తర్వాత తెల్లారి చక్కగా తోడుకుంటుందండి. ఇక ప్లేట్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తినడమే అండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అనడం కంటే చాలా మంచిదండి మన శరీరానికి. శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఈ వంటకాన్ని నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి. కానీ అప్పుడు ఆ అన్నం విలువ తెలియదండి, తినడానికి ఇష్టపడేదాన్ని కాదు. కానీ పెళ్ళైన తర్వాత ఎక్కడలేని ఆరోగ్య విషయాలు తెలుసుకొని మరి మన ఫ్యామిలీలో వాళ్ళకి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బాగుంటేనే ఆటోమేటిక్ గా నేను బాగుంటాను. ఇలా చాలా మంది ఆడవాళ్ళు చేస్తూనే ఉంటారు కదండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఇది నిజంగా నా జీవితంలో నేను చూసినదే, ఎవరు తప్పుగా అనుకోవద్దండి. నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ పేరెంట్స్ కుండలు తయారు చేస్తూ ఉంటారు. కనీసం తను కొనుక్కోవడానికి కూడా తెచ్చుకోదండి. చాలా బీదవాళ్ళు. ఒకసారి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఆ టైంలో వాళ్ళ నాన్న కుండలు తయారు చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించిందండి. అలా చూడటం నాకు ఫస్ట్ టైం అన్నమాట. ఆ కుండను చేసి ఎండలో పెడతారండి. వాటిలో కొన్ని పగులు రావచ్చు, కొన్ని బాగుండొచ్చు. అవి ఎలా తయారు చేస్తారు అనేది తర్వాత. కానీ ఈ ఎండాకాలం సీజన్ వరకు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి. ఈ కుండలు తయారు చేయడానికి వాళ్ళకి మట్టి ఊరకనే రాదండి. వాళ్ళు మట్టిని కొనుక్కోవాల్సిందే. ఈ ఎండాకాలం వరకేనండి వాళ్ళు ₹1 సంపాదించుకోవడానికి. తర్వాత కొనేవాళ్ళు ఉండరు కాబట్టి తయారు చేయడం కూడా ఉండదండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ కుండలు కొనేటప్పుడు బేరాలాడుతూ ఉంటారు. కష్టపడే వారికి ₹1 ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కష్టానికి తగిన రేట్ అయినా వాళ్ళకి పడేటట్టు ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా మంది షాపింగ్ మాల్స్, డిమార్ట్స్ వంటి వాటిల్లో వాళ్ళు పెట్టిన రేట్స్కే కొనుక్కుంటూ ఉంటారు. బేరాలు ఆడరు కదండి. ఇలా కష్టపడే వాళ్ళ దగ్గర బేరాలు ఆడకూడదు అని నా ఒపీనియన్ అండి. ఇంతకీ మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.